తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న విద్యా సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు శిక్ష అనుభవించే ప్రదేశంగా భావించిన జైళ్లు ఇప్పుడు విద్యతో జీవితాలను మార్చే కేంద్రాలుగా మారుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో తెలంగాణకు చెందిన 78 మంది ఖైదీలు విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా స్వయంగా ఉత్తీర్ణులైన ఖైదీలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి విద్యలో విజయం సాధించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. చదువుపై ఖైదీలు చూపిన క్రమశిక్షణ, పట్టుదలకు గుర్తింపుగా ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ జనరల్ ప్రత్యేక రిమిషన్ ప్రకటించారు. ఇక 10వ తరగతి పూర్తి చేసిన ఖైదీలకు ఇంటర్మీడియట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులు, అలాగే చెర్లపల్లి ఐటీఐలో వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే అవకాశాన్ని కూడా తెలంగాణ జైళ్ల శాఖ కల్పిస్తోంది. విద్య ద్వారా ఖైదీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఎర్రాల బల్వంత్, బుక్యా నాగు, కోనేటి నరేష్, ఎం బాలకృష్ణ, TV5